న్యూస్ 360 నేను ఆకాంక్ష. ముందుగా డీటెయిల్స్ చూస్తే కారు కూతలు పిచ్చి ప్రేరేపణలకు పోతే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయాన్ని కృష్ణా జిల్లా వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. గత 5 ఏళ్ల వైసీపీ నేతలు దుర్మార్గాలకు మొన్నటి ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ఆ రోజు పారిపోయిన వారు ఇప్పుడు కలుగుల్లోంచి బయటకు వచ్చి కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గత 5 ఏళ్లు మీరు చేసిన దుర్మార్గాలు, మీరు చూసిన కారు కూతల్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని కొడాలి నాని, పెర్ని నాని, వల్లభనేని వంశీని హెచ్చరించారు. గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు గారికి వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఇది నిజంగా ఆయనకు రావాల్సినటువంటి పదవే. మజ్దూర్ యూనియన్ ప్రత్యేకంగా ఆయన గతంలో ఇక్కడ అధ్యక్షులుగా పనిచేశారు. మజ్దూర్ కార్మికుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా ఆర్టీసీలో ప్రతి ఇది కూడా ఆయనకి పూర్తి అవగాహన ఉంది. మరి తప్పకుండా వారి ఆధ్వర్యంలో నష్టాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ని తప్పకుండా లాభాల బాటలో నడిపిస్తారని, దానికి తగిన విధంగా మరి అందరూ కూడా సహకరిస్తూ వారికి ముందుకెళ్లాలని మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఇక్కడ పనిచేశారు ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్లో నీళ్లు నిలబడకుండా చేయలేని దద్దమ్మ. ఆ దద్దమ్మ ఇవాళ మాట్లాడుతున్నాడు మళ్ళీ రోడ్డు ఎక్కి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు. ఒళ్ళు రాలిపోతాయి. మేం కాదు, ప్రజలు కొడతారు. మనం గుడివాడలతో కొట్టారు కదా, ఇంకా సిగ్గు రాలేదు మీకు? నిన్న కూడా ఏదో మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి. కలుగులోంచి వచ్చినటువంటి కొడాలి నాని, వంశీ ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడలేము నాకు తెలిసి. ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికి కూడా మీలో ఇంకా పరివర్తన రాలే. ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు, ఒకడు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు. సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు. మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు? మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడికొట్టారే, సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చే జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు పేలాపల్లో మాట్లాడుతున్నారు. మీకు అసలు ఏ అర్హత ఉంది? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకు